ఫ్రెండ్స్, పవన్ నాగార్జునకి ఏమైంది? నిజం ఇదేనా? ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ వివాహాన్ని జరిపించారు. అయితే జైనబ్ రబ్జీతో జరిగిన ఈ వివాహం హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లోనే జరిగింది. అది కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న రిసెప్షన్ కు మాత్రం సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా పాల్గొనబోతున్నారు. వివాహానికి చిరంజీవి కుటుంబం, రాజమౌళి తనయుడు కార్తికేయ, అదేవిధంగా ప్రశాంత్ నీల్, సర్వానంద్ తదితరులు హాజరయ్యారు. వివాహంతో పాటు రిసెప్షన్ కు రావాలంటూ నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించారు. అయితే అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఆహ్వానించలేదు. నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్య స్వల్ప విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కుటుంబంతో నాగార్జునకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ తో విభేదాలు ఉండాల్సిన అవసరం లేదని అక్కినేని అభిమానులు అంటున్నారు. సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆహ్వానించలేదని పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జున అమరావతికి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ లేరని, ఓజీ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లారని అంటున్నారు.